ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు వింటే మీరందరూ పడి పడి నవ్వుకుంటారు. నిజమండి. ఎందుకంటే కొంతమంది కమీడియన్స్ ఉన్నారు, చాలా బాగా నవ్విస్తారు, కానీ వాళ్ళని మామూలుగా తలుచుకుంటే నవ్వు రాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వ్యక్తి పేరు వింటే మాత్రం మామూలుగా కూడా నవ్వొస్తుంది. ఆయన్ని చూసినా నవ్వొస్తుంది, ఆయన పేరు విన్నా నవ్వొస్తుంది, ఆయన పేరు తలుచుకున్నా నవ్వొస్తుంది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరో కాదు, మన వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారు. అవును, మన ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరం ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయం ఏంటంటే మనకు ఇలాంటి హాస్య నటుడు దొరకటం. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా గర్వకారణం. ఇప్పుడు నేను బ్రహ్మానందం గారి గురించి ఎవరైనా సరే బాధలో ఉన్నా, ఏడుపు అంటే విపరీతంగా ఏడుస్తూ ఉన్నా, మనసంతా బాధగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇలా ఎలా ఉన్నా ఈయన సినిమా పెట్టుకొని చూస్తే చాలు, ఈయన సినిమాల్లో ఉన్నారంటే చాలు, నవ్వుకుంటాం, సంతోషంగా ఉంటాం, మన బాధలన్నీ తీర్చేసుకుంటాం. సినిమాలో హీరోనా హీరోయినా అని సంబంధం లేకుండా బ్రహ్మానందం గారు ఉన్నారు అంటేనే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన కోసమే సినిమా చూసేవాళ్ళు ఉన్నారంటే అది అతిశయోక్తే కాదు. ఇప్పుడు ఆయన గురించి నేను క్లుప్తంగా చెప్తాను. బ్రహ్మానందం గారి పూర్తి పేరు కన్నేగంటి బ్రహ్మానందం. ఈయన హాస్య నటుడు. ఈయన గురించి అందరికీ తెలిసిందే. సినిమాలోకి రాకముందు లెక్చరర్గా పనిచేశారు. ఈయన ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, వీరి తల్లిగారు శ్రీమతి కన్నగంటి లక్ష్మీ నరసమ్మ. బ్రహ్మానందం గారి భార్య గురించి మనందరికీ తెలిసిందే, ఆమె పేరు లక్ష్మి గారు. ఆయనకు 2 కుమారులు, ఒకరు గౌతమ్, ఇంకొకరు సిద్ధార్థ. అలాగే బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజల్ల సత్యనారాయణ గారు. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి 4 స్నేహితుల్లో ఒకరిగా నటించారు బ్రహ్మానందం. విశేషం ఏంటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేయడం. అది నిజంగా సూపర్ కదా. ఆయనకు కూడా అది విశేషమైన రోజు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్లో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట. ఇంక ఈ సినిమా గురించి ఏం చెప్తామండి, అందరికీ తెలిసిందే. పాడ మీద పైసలు ఏరుకునే విధవా, పోతావురా రేయ్, నాశనమైపోతావు అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గి బుగ్గైపోతూ తనలో ఉన్న ఆవేశాన్ని దిగమింగుకునే క్యారెక్టరే ఆహనా పెళ్ళంటలో వేసిన అరగుండు పాత్ర. నిజంగా ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు బ్రహ్మానందం గారు. అరగుండు వెధవా అని కోటాతో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల గారు తన దర్శకత్వం వహిస్తున్న జంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర చేయడం, ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం ఆహనా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది జంధ్యాల గారనే చెప్పాలి. అందుకనే అప్పుడప్పుడు బ్రహ్మానందం గారు కూడా చెప్తూ ఉంటారు, మా గురువు జంధ్యాల గారు, నాకు సినిమా భిక్ష పెట్టిన వాళ్ళు జంధ్యాల గారు అంటూ. నిజమే కదండి. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో ఏడాదికి 35 చిత్రాలు తగ్గకుండా నటించేందుకు పాదాలు తీయడం నిజంగా గమనార్హం. నిజమే కదండి. అదొక్క పాత్రతోనే ఆయన ఎంత ఫేమస్ అయ్యారు. తర్వాత ఎన్ని క్యారెక్టర్లు ఆయనకి దర్శకులు ఇచ్చేవాళ్ళు. బ్రహ్మానందం వివిధ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కారు. మన భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం, 6 సినిమా అవార్డులు, 3 సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగులో 20వ శతాబ్దంలో ఎన్ని సినిమాలు వచ్చినాయో అన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారు నటించారు. నిజంగా ఇది అద్భుతం, గొప్పనే చెప్పాలి. మణి, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను బ్రహ్మానందం పొందారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, అత్యధిక సినిమాల్లో హాస్య నటుడుగా చేసిన ఏకైక వ్యక్తిగా ఆయనకి ఆ రికార్డు వచ్చిందంటే బాబోయ్ సూపర్. ఇంకా ఈయన ప్రజాదరణ పొందిన కొన్ని ఊత పదాలు చూద్దామా. నీ అంకమా, ఇది చిత్రం బళారే విచిత్రంలో ఆయన సంభాషణ. అలాగే పండగ చేసుకో, ఇది మనందరికీ తెలిసిందే. పోకిరి సినిమాలో అలీ భిక్షగాడి పాత్ర చేస్తే అలీగా ₹1 దానం చేసి పండగ చేసుకో అంటారు బ్రహ్మానందం. తలుచుకుంటే ఫుల్ నవ్వు వస్తుందండి. రకరకాలుగా ఉంది మాస్టారు
ఇది కూడా మనకు తెలిసిందే. నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతాయి అంటూ మనీ మనీ అనే చిత్రంలో చెప్పిన, దొరికాడు ఏసేయండి అంటూ పట్టుకోండి చూద్దాంలో చెప్పిన జఫా, ఈ పదం ఆయనే కనిపెట్టారు. అసలు ఈ పదంతో ఎన్నో సినిమాల్లో ఎంతో మందిని ఒరే జఫా జఫా అని పిలుస్తుంటారు. ఇప్పుడు మనకు కూడా ఏదైనా ఇంట్లో సరదాగా తిట్టుకోవాలంటే అరే జఫా అంటాం. అది బ్రహ్మానందం గారి దగ్గర నుంచి వచ్చిందే. ఇరుగుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా అంటూ ధర్మచక్రం సినిమాలో చెప్పిన, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SMS చేయండి అంటూ దూకుడు సినిమాలో చెప్పిన, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, ఈ డైలాగ్ అయితే మనందరికీ గుర్తే. డి సినిమాలో బాబోయ్, ఇలా ఈ కొన్నే కాదు ఎన్నో డైలాగులు ప్రజాదరణ పొందాయి. వాటిల్లో నేను చెప్పినవి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఈయన నటనకి ఆయన నటించిన మొదటి సినిమా, మొదట రిలీజ్ అయిన సినిమా అదే ఆహనా పెళ్ళంట 1987లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఈయన మొదటి నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటి సినిమాకే నంది పురస్కారం అంటే ఏ రకంగా నటించాలి, ఎన్ని లక్షల కోట్ల మందిని నవ్వించాలి, భగవంతుడా సూపర్ అండి. ఇంకా ఈయనకు వచ్చిన కొన్ని పురస్కారాల గురించి తెలుసుకుంటే 5 కళాసాగర్ పురస్కారాలు, 9 వంశీ బర్కీలీ పురస్కారాలు, 10 సినీగోయర్స్ పురస్కారాలు, 8 భారతముడి పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం, రాజీవ్ గాంధీ పద్మావన పురస్కారం, ఆటా అమెరికా అసోసియేషన్ వాళ్ళు, సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు, ఇంకా విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండ పెండేరాన్ని తొడిగి సత్కరించారు. అది ఇంకెంత అద్భుతం. పద్మమోహన్ సంస్థ బంగారు పథకాన్ని బహుకరించారు ఈయనకి. అయ్యో బాబోయ్, ఇలా చెప్పుకుంటా పోతే ఈయనకు వచ్చిన అవార్డులు పురస్కారాలు అద్భుతం. అసలు ఈయన సినిమాలో కనిపించడమే మనకు పెద్ద అవార్డు, ఈయన తెలుగు జాతికి దొరకడమే పెద్ద అవార్డు. నిజమే కదండి. అప్పట్లో అద్భుతమైన కమీడియన్ రేలంగి గారు ప్యాంటు షర్టు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్ళీ తిరిగొచ్చారేమో అన్నంత అద్భుతంగా ఆయన నటిస్తారో ఆ కితాబు కూడా చాలా మంది ఇచ్చారు బ్రహ్మానందం గారికి. 2 దశాబ్దాలుగా తన హాస్య నటనతో ఎన్నో మైలురాళ్లని అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత కూడా బ్రహ్మానందానికే సొంతం. 745 అంటే ఏందనుకున్నారు, కేవలం తెలుగులో మాత్రమే. బాబోయ్ సూపర్ కదా. తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడుగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం. శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనిపించినా ఆయన ఎంతటి భక్తి తత్పరులో, సాహిత్య ప్రియులో, గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తిగతంగా ఎరుక అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తన అభిప్రాయాన్ని చెప్పారు. హాస్య నటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది. ఆయనలో నిగూఢమైన మరొక మనిషి, ఒక వేదాంతి, ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది అని కీర్తిశేషులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒకసారి ఒక సావనీరులో పేర్కొన్నారు. అంటే చూసుకోండి, గొప్ప వాళ్ళు కూడా బ్రహ్మానందం గారిని పొగడాల్సిందే. ఎందుకంటే ఆయన హాస్యం అలాంటిది, ఆయన అంతమందిని నవ్విస్తారు. ఎక్కడున్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, కొంత డల్గా ఉన్నా బ్రహ్మానందం గారిని ఒక్కసారి చూస్తే చాలు. ఆయన నటించిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఒక 5 నిమిషాలు మనకు కనిపిస్తే చాలు, చాలా సంతోషపడతాం. ఈ విషయం అందరూ అంగీకరిస్తారు కదా. కానీ ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం గారు ఎక్కువ సినిమాల్లో నటించట్లేదు. బహుశా ఆరోగ్యపరంగానా లేదా ఆయనకు అవకాశాలు ఇవ్వటం లేదు అనేది పాయింట్ కాదు. బహుశా అలా ఎవరైనా దర్శకులు ఆలోచించేలా ఉంటే దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ బ్రహ్మానందం గారిని తీసుకోండి. పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నారంటే చాలు, ఆయన 5 నిమిషాలు నటించినా చాలు, ఆ సినిమాకి ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూడాలనుకుంటారు. దయచేసి బ్రహ్మానందం గారు మీరు మళ్ళీ ప్రతి సినిమాలో నటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఇంకా ఎన్నో అవార్డులు పురస్కారాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీ లవ్ బ్రహ్మానందం, వీ లవ్ బ్రహ్మి. థ్యాంక్ యూ.